గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం పారామెడికల్ బోర్డు ద్వారా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు అన్నారు. రూరల్ మండలంలో మహాసభ జరగ్గా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలలో గ్రామీణ వైద్యులకు అవకాశం కల్పించాలని కోరారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ క్రమంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు. ముందా మాతృమూర్తి ఉంటేనే మనం ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఈ రోజు నుంచి డేట్ గుర్తు పెట్టుకోండి. మీరంతా బాధపడద్దు, అమ్మో మా భార్యలకు ఆపరేషన్ అయినాయి కదా అనుకోవద్దు. ఈ రోజు నుంచి ఏ గ్రామీణ వైద్యుడికి ఆడపిల్ల పుట్టినా గ్రామీణ వైద్యుల సంక్షేమం తరపున 5,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఆడపిల్లల్ని మనం పెంచాలి. ఆడపిల్లల సంస్కృతిని మనం కాపాడాలి. చాలా మంది భ్రూణ హత్యలకు పాల్పడుతున్న దాంట్లో భాగస్వాములు గ్రామీణ వైద్యులు అంటున్నారు. కాదు, ఆడపిల్లలు పుడితే మేము డిపాజిట్ చేస్తున్నామని చెప్తున్నాము. కాబట్టి మిత్రులారా, మన నిందని మనం పోగొట్టుకోవాలి. ఆడపిల్లల్ని కాపాడుకున్నాం. మన భారతీయ సంస్కృతిలో ప్రధానమైన భాగమే మాతృమూర్తి. ఆ మాతృమూర్తులు ఎవరున్నా మనం గౌరవించడం. అలాగే ఈ మండలానికి వస్తే ఒక 6 ఆడపిల్లలు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆడపిల్లలు చేస్తున్నారు. ఎక్కడ మీటింగ్ ఉన్నా కబుర్లు చేస్తే మనకి రకరకాల వ్యాపకాలు ఉన్నాయి, కానీ పాపం వాళ్ళకి ఏముండవు. ఉంటే ఇల్లు ప్రాక్టీస్. నిజంగా ఆడపిల్లలందరికీ ప్రాక్టీస్ చేసుకుని